మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు. బుధగ్రహం అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది. వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కావున ఈ యొక్క గ్రహచార పరిష్కారానికి మార్గం ఏమిటంటే ఈ యొక్క వీడియో మనం చివరిలో మనం చూద్దాం. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారంలో మీరు అనుకున్నట్లుగా మంచి లాభాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు. వ్యవసాయ, వాణిజ్య రంగంలో మరియు చిరు ధాన్యాలు, చిరు వ్యాపారాలు అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలోని ఉన్నవారు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. ఇతరత్ర వ్యాపారాలు అనగా కిరాణం, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైన్, మగ్గం వర్క్, స్టేషనరీ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటారు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కుతుంది. ఫైనాన్స్ రంగంలో లావాదేవీలు బాగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున బుధ గ్రహచార బలము చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు బుధ గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి ఒక్క బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఆకుపచ్చని వస్త్రం అనేది దానం చేయాలి. మరియు గ్రహచార స్థితి ఎక్కువగా ఉండి మిమ్మల్ని పీడిస్తూ ఉంటే గనక బుధ గ్రహానికి 17,000 జపం చేసి 1700 సార్లు పెసర్లతో హోమం చేసి పెసర్లు మరియు స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్.